ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 17 మంది జాక్పాట్ కొట్టారు. తొలిసారి మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రుల్లో 10 మంది ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచిన వారే. ఎవరూ ఊహించని విధంగా కేబినెట్ కూర్పు జరిగినట్లు కనిపిస్తోంది. మరి కొత్తగా కేబినెట్కు ఎన్నికైన మంత్రులు చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతారా? రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై తమ సత్తా ఏంటో నిరూపించుకుంటారా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కేబినెట్ను యువరక్తంతో నింపేసింది. ప్రాంతాలు, వర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే యువతకు, మహిళలకు అగ్రతాంబూలం అందించింది. మరోవైపు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఇన్ని సమీకరణాల మధ్య చాలా మంది సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి కొత్త రూపు తెచ్చేందుకు టీడీపీ కూటమి సాహసోపేత నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే వారికి గుర్తింపు. ఇలా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొత్త మంత్రివర్గం నవ యువ శక్తితో, కొత్త రూపుతో కళకళలాడుతోంది. పాలనలో ఉత్సాహంతో పాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30-40 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం. వారితో పాటు మరికొందరు సీనియర్లకు వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని చెప్పాలి. అటు జనసేన నుంచి కూడా కొత్తగా ఎన్నికైన కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్లకు మంత్రి పదవులు దక్కాయి. ఈ ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. బీజేపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన సత్యకుమార్ కూడా మంత్రిగా అవకాశం దక్కింది. పంతొమ్మిది 1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ అధికారంలోకి వచ్చాక స్పీకర్గా పనిచేసిన కాలంలో తప్ప మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజారిటీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాత వారికి కేబినెట్లోకి తీసుకోకుండా మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయం వెనుక దీర్ఘకాల వ్యూహముందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత కేబినెట్లోని 24 మందిలో తొలిసారి మంత్రులైన వారు 17 మంది ఉన్నారు. అంతేకాదు వారిలో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 10 మంది ఉన్నారు. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీకి అవకాశం ఇచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లకు చోటిచ్చారు. 3 మహిళలకు అవకాశం ఇవ్వడంతో పాటు వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో 2 విధాలుగా ప్రాధాన్యం ఇచ్చినట్టయింది. టీడీపీ నుంచి తీసుకున్న 20 మంది మంత్రుల్లో అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే మంత్రివర్గ సభ్యుల్ని ఎంపిక చేసే క్రమంలో అనేక అంశాల్ని పరిగణలోకి తీసుకున్నారని అర్థమవుతుంది. విజయనగరం జిల్లా నుంచి అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్ను ఎంపిక చేసినా, తూర్పుగోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్కు అవకాశం ఇచ్చినా పార్టీకి ఫ్రెష్ లుక్ తెచ్చే ప్రయత్నంలో భాగమే. ఇక డేరింగ్, డాషింగ్గా ఉండడం, రాజకీయ ప్రత్యర్థులకు ఘాటుగా బదులిచ్చే స్వభావం వంటివి వంగలపూడి అనితకు కలిసొచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జనసేన నుంచి దుర్గేష్కు, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడికి అవకాశం వచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి కేబినెట్లో చోటు దక్కించుకున్న గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయ స్వామికి మొదటిసారి అవకాశం లభించింది. గొట్టిపాటి రవి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మార్టూరు నుంచి తొలిసారి గెలిచిన గొట్టిపాటి రవి 2009, 2014, 2019, 2024లలో అద్దంకి నుంచి గెలిచారు.
ఇక పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సవితకు అవకాశం ఇచ్చారు. అలాగే వైసీపీ అధికారంలో ఉండగా అంగళ్ళు, పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు పార్టీ కోసం ధైర్యంగా నిలబడి అనేక కేసులు ఎదుర్కోవడంతో పార్టీ దృష్టి రాంప్రసాద్ రెడ్డిపై పడింది. కడప జిల్లా నుంచి అలాంటి నాయకత్వం కోసం పార్టీ చూస్తోంది. అక్కడ మంత్రి పదవిపై రాంప్రసాద్ రెడ్డి, మాధవిరెడ్డికి పోటీ నెలకొన్నా ప్రస్తుతానికి ఆయన వైపే పార్టీ మొగ్గు చూపింది. కర్నూలు జిల్లాలో సంప్రదాయంగా కేఈ, భూమా కుటుంబాల మధ్య పోటీ ఉండేది. మంత్రివర్గంలో వారికే చోటు దక్కుతూ ఉండేది. ఈసారి ఆ రెండు కుటుంబాల్ని కాదని బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్లకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఇలా టీడీపీ కూటమి ఈసారి కొత్త వారిని క్యాబినెట్లోకి తీసుకున్న తరుణంలో వారు రాష్ట్ర అభివృద్ధిలో తమ సత్తా చూపిస్తారా, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.